అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడైతే నేను చాక్లెట్ ఎగ్‌లెస్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎవరైనా బ్యాచిలర్స్ కానివ్వండి, బిగినర్స్ కానివ్వండి, ఎవరైనా కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నా. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకోవాలా. తర్వాత 3/4 కప్ షుగర్ వేసేసుకొని షుగర్ పౌడర్ అండి. షుగర్ పౌడర్ వేసుకొని మొత్తం అయితే ఎక్కడ లంప్స్ ఏమి లేకుండా కలుపుకోవాలా. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ అయితే 1/4 కప్ అయితే తీసుకోవాలి. తర్వాత మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. ఈ మెజర్‌మెంట్స్ అయితే మనకి కంపల్సరీగా పాటిస్తే కేక్ అనేది సాఫ్ట్‌గా వస్తుందండి. ఒక జల్లెడ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ 1 కప్ మైదా తీసుకున్నానండి. నేను మైదాతో చేస్తున్నాను కాబట్టి. తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, 3 స్పూన్స్ వచ్చి నేను కోకో పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. చాక్లేట్ కేక్ కాబట్టి నేను ఇక్కడ కోకో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. మొత్తం అయితే ఇలా జల్లించుకోవాలా. ఇలా జల్లించుకొని ఇదైతే పక్కన పెట్టేసి జల్లెడని మొత్తం అయితే ఒక విస్కర్ తీసేసుకొని మొత్తం అయితే ఒకే డైరెక్షన్‌లో బాగా కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకొని మనం ఇక్కడ నేను కాచి చల్లార్చిన మిల్క్ అయితే రూమ్ టెంపరేచర్‌లో ఉన్న మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. ఆ మిల్క్ వేసుకొని మన కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలా. ఇలా కలుపుకొని కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసేసి ఒక పావు స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని ఈ కేక్ బ్యాటర్ అంతా పక్కన పెట్టేయాల. నేనిక్కడ కేక్‌ని కుక్కర్‌లో బేక్ చేస్తున్నాను గాబట్టి, ఇక్కడ కుక్కర్‌లో అయితే చూపించబోదునండి. ముందుగా అయితే ఆయిల్‌తో ఇలా గ్రీస్ చేసేసుకోవాల మొత్తము. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీకాడ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేసి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ చూపించడం లేదండి. ఇక్కడ మైదాతో అయితే డస్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం అయితే కుక్కర్ మొత్తం ఇలా డస్ట్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రా పిండి ఏమైనా ఉంటే అది తీసేసుకోవాలా. ఇలా డస్ట్ చేసేసుకున్న తర్వాత కుక్కర్‌లో ముందుగా మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకున్నాం గదా! ఆ కేక్ బ్యాటర్ మొత్తం అయితే యాడ్ చేసుకోవాలా. మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తము యాడ్ చేసుకొని మనం ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. నేనైతే ఇక్కడ ప్యాన్‌ని ఇక్కడ ముందుగానే అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసి పెట్టుకుని దాన్నయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ. మూత పెట్టేసి లబ్బర్ గానివ్వండి, విజిల్ గాని ఏమి పెట్టడం లేదండి. ఇలా పెట్టకుండా మూత పెట్టేసి తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీదయితే పెట్టేసుకోవాలా. లో ఫ్లేమ్‌లోనే మనము ఈ కేక్‌నయితే మొత్తం బేక్ చేసుకోవాలండి. ఒక 40-45 మినిట్స్ అయినా పడుతుంది మనము. ఇప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి కేక్ అనేది బేక్ అయిందా లేదా అనేది నేను టూత్ పిక్‌తో అయితే టెస్ట్ చేస్తున్నాను చూసారా? కేక్ అనేది మనకి చక్కగా బేక్ అయిపోయిందండి. లేదు మీకు ఇంకా బేక్ కాలేదంటే ఇంకో 5 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు. తర్వాత బాగా చల్లారిన తర్వాత ఒక నైఫ్‌తో ఇలాగా సైడ్స్‌తో అడ్జస్ట్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టేసి ఊరికే మన పైన ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలండి కేక్ అనేది మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా మన కేక్ అనేది ఊడొచ్చేసింది. ఎక్కడ మనకి అంటుకోలేదు కదా! కుక్కర్ కూడా బాగా వచ్చేసింది. కేక్ చూసారా ఎంత బాగుందో? చాలా స్పాంజీగా ఉంది గదా కేకు. మనం చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఎవరైనా బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కేక్ చేసుకోవాలంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా కేక్ చేసి పెట్టాలంటే బేకరీస్ కాకుండా మనం ఇలాగా హోమ్‌మేడ్‌గా చేసి పెడితే ఇంకా బాగుంటది. పిల్లలు చాలా ఇష్టంగా గూడా తింటారు. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.